హలో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హిందుస్థాన్ పెట్రోలియం వారు అయితే ఎంగేజ్మెంట్ ఆఫ్ హెచ్పిసిఎల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ 26-27 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనము ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ hindusthanpetroleum.comకి వెళ్ళేసేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వారి యొక్క వెబ్సైట్ ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో మీరు కెరియర్ ట్యాబ్లో వచ్చేసి జాబ్ ఓపెనింగ్స్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కరెంట్ ఓపెనింగ్స్ అనేది కనిపిస్తుంది. మీరు అడ్వర్టైజ్మెంట్ కాపీ ఇంగ్లీష్ని మాత్రం కాపీని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటంటే హెచ్పిసిఎల్ అనేది మీ అందరికీ కూడా తెలుసు, అది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండి. అది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించినటువంటి మినిస్ట్రీలో కింద పనిచేసేటటువంటి సంస్థ. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. ఇటువంటి ఆర్గనైజేషన్లో మాత్రం ఆపర్చునిటీ ఉన్నప్పుడు మాత్రం ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మాత్రం అస్సలే మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఈసారి అయితే వారు వచ్చేసి హెచ్పిసిఎల్ మార్కెటింగ్ డివిజన్ నుంచి అయితే ఆల్ ఇండియా లొకేషన్స్ అంటే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని పొజిషన్స్కి సంబంధించినటువంటి వారైతే విడుదల చేశారు. అది వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్స్ కింద అయితే ఈ పొజిషన్స్ని విడుదల చేశారు. అది కూడా ప్రత్యేకించి ఇంజనీరింగ్ వారికి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎవరైతే బ్రాంచెస్లో చేసిన వారు ఉన్నారో వారికి స్ప్రెడ్ అక్రాస్ ఇండియాలో ఈ పొజిషన్స్ ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చూసుకుంటే అప్లికేషన్స్ అనేది 15/7/2026 నుంచి అయితే స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై 2026 వరకు టైం ఉంది. కానీ మీరు వెంటనే ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్లో నేను చెప్పబోయే విషయాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ సంబంధించిన ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా మీరు చూసుకున్న తర్వాత మీకు సూటబుల్ అయ్యేది ఉంటే మాత్రం లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా పాన్ ఇండియాకి సంబంధించినటువంటిది కాబట్టి సర్వర్ మీద కొంచెం లోడ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేసుకోకండి. ఇక ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వారు ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఏజ్ చూసుకుంటే మనకు 31 జూలై 2026 ఏదైతే లాస్ట్ డేట్ అప్లై ఉందో ఆ డేట్ వరకు అయితే క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఈ ఏజ్తో పాటు గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారు. 5 ఇయర్స్ అనేది SC/ST వారికి ఉంటుంది, 3 ఇయర్స్ అనేది OBC వారికి ఉంటుంది, అండ్ 10 ఇయర్స్ మాత్రం వచ్చేసి PWBD వారికి ఉంటుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే 60% అగ్రిగేట్ మార్క్స్ అనేది రావాలి ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ అండ్ ఇయర్స్. ఎవరికి అన్రిజర్వ్డ్ అండ్ OBC వారికి అయితే 60% మార్క్స్ రావాలి. 50% మార్క్స్ అనేది SC/ST, PWBD వారికి అయితే 50% మార్క్స్ తోటి ఉంటే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ స్టైఫండ్ అనేది చూసుకుంటే 25,000 రూపీస్ అనేది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఇస్తున్నారు. అందులో 20,500 అనేది మాత్రం హెచ్పిసిఎల్ వారు పే చేస్తారు. ఇక 4,500 ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు సంబంధించిన వారి యొక్క డెబిట్ స్కీమ్ కింద ఈ పొజిషన్స్కి వారు ఇవ్వడం అనేది జరుగుతుందండి. మనకి ఇక ట్రైనింగ్ స్లాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అయితే ట్రైనింగ్ స్లాట్ 15 పొజిషన్స్కి ఫిలప్ చేయడానికి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక అలాగే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే మాత్రం 19 పొజిషన్స్కి ఫిలప్ చేయడానికి వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇక మిగతా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ముందు మాత్రం నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ NATS 2.0 వెబ్ పోర్టల్ అండ్ బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనే దాంట్లో మాత్రం రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే కన్సిడర్ చేస్తారు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోవడానికి. కాబట్టి మీరు వెంటనే NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం. ఇక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే 1/9/2023 ఆన్ ఆర్ ఆఫ్టర్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి.
ఇక ఏజ్ లిమిట్ నేను చెప్పాను కదా, మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 25 ఇయర్స్ అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినట్టు ఉంటుంది. ఇక ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ ఎక్కడైనా అప్రెంటిస్ చేసిన వారు కానీ చేస్తున్న వారు కానీ ఈ పొజిషన్స్కి మాత్రం అప్లై చేయడానికి మాత్రం ఎలిజిబిలిటీ కాదు. ఇది చూసుకోండి, ఇది ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్, ఎవరు కూడా ఎక్కడ కూడా చేయనటువంటి వారే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ గాట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 ఇయర్ ఎవరికైతే ఉంటుందో వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి వీల్లేదని చెప్తున్నారు. ఇక ఎవరైతే లాస్ట్ డేట్ తర్వాత అప్లై చేయరని చూస్తే మాత్రం అది కన్సిడరేషన్ అనేది చేయరు. ఇక సెలక్షన్ మెథడాలజీ అనేది చూసుకుంటే చాలా సింపుల్గా సెలక్షన్ చేస్తున్నారండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారిని స్క్రీనింగ్ బేసిస్లో మెరిట్ పర్సంటేజ్ అనేది మార్క్స్, వారికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వారికి వచ్చిన మార్క్స్ ప్రకారంగానే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. అది రెస్పెక్ట్ టు దేర్ ట్రేడ్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ స్లాట్ నోటిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్. ఏ రేషియోలో అయితే వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారంటే 1:5 రేషియో కింద అయితే ట్రేడింగ్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో దాని కింద వారు పిలవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అయితే స్క్రీనింగ్ చేస్తారు, తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచిన వారికి మాత్రం ఓన్లీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ద్వారానే వారికి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ రిజిస్ట్రేషన్ మెయిల్కి మెయిల్స్ వస్తున్నాయో లేవో అనేది కంప్లీట్గా రెగ్యులర్గా చూస్తూ ఉండాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎటువంటి టీఏడిఏ అనేది మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చే వారికి పేమెంట్ అనేది చేయరు. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అదే ఫైనల్గా సంబంధించింది, అక్కడ మాత్రమే చెక్ చేసిన తర్వాతనే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. దాని తర్వాత మెడికల్ సర్టిఫికేట్ అనేది అండ్ పోలీస్ వెరిఫికేషన్ సంబంధించినటువంటిది కూడా ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వారు అవి కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇక మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు అప్రెంటిస్ సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది వారు ఇచ్చారు నోటిఫికేషన్తో పాటు, మీకు నేను వెబ్సైట్లో కూడా చూపిస్తాను. ఆ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ని మీరు క్లిక్ చేసుకొని ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఆ డీటెయిల్స్ లాగిన్ క్రెడెన్షియల్ డీటెయిల్స్ వస్తాయి. దాన్ని మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ లాగిన్ చేసుకున్న తర్వాత. ఇక గుర్తుంచుకోండి, ఒక్క క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ 1 అప్లికేషన్ మాత్రమే ఫిలప్ చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ ఫిలప్ చేస్తే మాత్రం మీ యొక్క ఫిలప్ చేసినటువంటి ఫామ్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 1 ఓన్లీ అప్లికేషన్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు కేర్ఫుల్లీ రీడ్ ద ఇన్స్ట్రక్షన్. మీరు అప్లై చేసే ముందు మాత్రం ఈ నోటిఫికేషన్ని మాత్రం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవాల్సి ఉంటుంది. తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క సంబంధించినటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ని మాత్రం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉందో అది క్లియర్గా సెలెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా ఫామ్లో ఫిలప్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు డీటెయిల్స్ అన్నింటినీ కూడా వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ నెక్స్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సేవ్ నెక్స్ట్ చేసిన తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీరు ఏ స్టేట్ నుంచి సెలక్షన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ స్టేట్ ఆఫ్ ట్రైనింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రాప్ డౌన్ నుంచి తెలంగాణ వారు తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు సెలక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వ్యాలిడేషన్ అయిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత మీరు వచ్చేసి మీకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సిగ్నేచర్ కూడా, మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూకి వెళ్ళేసి ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి డిక్లరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే చెక్ బాక్స్ ఉందో దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు హెచ్పిసిఎల్ నుంచి అప్లికేషన్ నెంబర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. దాన్ని మాత్రం మీరు మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్ సంబంధించినటువంటి ఫ్యూచర్ కమ్యూనికేషన్ అంతా కూడా మీకు ఈ అప్లికేషన్ నెంబర్ మీదనే అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది మాత్రం 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. 1 ఇయరే ఉంది కదా అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే ఇలాంటి కంపెనీలో మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు ఒక రిజ్యూమ్కి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ రిజ్యూమ్లో కూడా వాల్యూ పెరుగుతుంది. మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఫర్దర్ జాబ్స్కి వచ్చి ఎప్పుడైతే వెళ్తారో మీకు అక్కడ యూజ్ అవుతుంది.
తర్వాత ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు నోటిఫికేషన్లో లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ని క్లిక్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుని అందులోనే మీరు డాక్యుమెంట్స్ అనేది కేటగిరీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎటువంటి హార్డ్ కాపీస్ ఎక్కడికి కూడా పంపించవలసిన అవసరం లేదండి. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏదైనా ఉంటే మాత్రం మీరు ఇక్కడ వారు apprentices@hpcl.in అనేది వెబ్సైట్కి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి ఉంది. దీంట్లో మీ క్వైరీస్ అనేది కూడా మీరు ఫిల్అప్ చేసుకొని వారికి నోటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ గురించి అయితే మనం చూసుకున్నాం, మీరు తెలుసుకున్నారు విషయాలన్నీ కూడా. తర్వాత క్లిక్ హియర్ టు అప్లై అనే బటన్ని మీరు ఇక్కడ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఎలా అప్లై చేయాలి అనేది బటన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం అప్లై చేసేవారైతే సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతాయి. అవన్నీ చాలా ఈజీగా ఫిలప్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత మీరు వెరిఫై చేసి మీరు క్యాప్చా ఇచ్చి రిజిస్టర్ చేస్తే మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. దాంతో మీరు మళ్ళీ లాగిన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ చేస్తే మీకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీకు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మీరు అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసేసి మీరు ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మన ఛానల్ని. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అవసరం ఉన్న వారికి. వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారు. Thank you, all the best once again.